ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. ఈరోజు మీకు అవగాహన కలిగించబోయే టాపిక్ వెన్ను సమస్యలు. సో, మన వెన్నుపూస అనేది ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరి వాళ్ళ లైఫ్ టైంలో ఎప్పుడో ఒకప్పుడు ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల మెడ నొప్పి, నడుము నొప్పి, వీపు నొప్పి ఇలాంటి నొప్పులు సర్వసాధారణంగా మనం చూసే ఉంటాము. కొంతమందికి మనం చూస్తూ ఉంటాము విపరీతంగా వాళ్ళకి హెవీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్‌తోని వాళ్ళు రెగ్యులర్ వర్క్ కూడా వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. కొంతమంది బెడ్ రిడన్ కూడా అవుతా ఉంటారు. కొంతమంది సర్జరీ జరిగాక కంప్లీట్‌గా మంచానికి ఎప్పటికి పరిమితం కూడా అవుతా ఉంటారు. అసలు ఈ వెన్ను సమస్య ఏంటి? ఇవి రావడానికి కారణాలేంటి? నివారణ చర్యలేంటి? అంటే మనం అసలు రాకుండా మనం ఎలా మనం కాపాడుకోవచ్చు? ఎన్ని స్టేజెస్‌లో ఈ డ్యామేజెస్ జరుగుతుంది? అండ్ సర్జరీ కాకుండా, పెయిన్ కిల్లర్ కాకుండా దీనికి పర్మనెంట్ సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు కూడా తెలుసుకోండి. పూర్తి అవగాహన కలిగించే పని మీకు చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన వెన్నుపూస మోడల్. సో మనం చూసుకుంటే ఇది మన మెడ భాగం, దీన్ని సర్వైకల్ అంటాము. తర్వాత ఈ మధ్య భాగం అంతా కూడా థొరాసిక్ లేదా డార్సల్ రీజన్ అంటే మన ఈపు భాగము. తర్వాత ఇది మన బ్యాక్ అండి, మన లోవర్ బ్యాక్, మనం లంబార్ రీజన్ అంటాము. తర్వాత ఇది మన టెయిల్ బోన్, సాక్రమ్ రీజన్ అని చెప్పి అంటాము. సో ఇప్పుడు అసలు ఈ వెన్నుపూసకి వచ్చే సమస్యలు ఏంటి, ఎందువల్ల వెన్నుపూస పాడవుతుంది, ఎలా డ్యామేజ్ అవుతుంది మనం చూసుకుందాం. సో దాదాపు సర్వసాధారణంగా ఇదేమి వైరసో బ్యాక్టీరియాతోని మనకు వెన్ను సమస్యలు ఏం రావు. చాలా రేర్ కేసెస్లో ఏవో మనం లక్షల్లో కోట్లలో ఒకటి రావచ్చేమో కానీ బట్ 99.9% ఇవి జీవనశైలికి సంబంధించిన వ్యాధే అని మనం చెప్పొచ్చు. సో చూసుకుంటే వెన్నుపూస ఎలా పాడవుతుంది స్టేజెస్ వైజ్ మనం మాట్లాడుకుందాము. సో ఫర్ ఆల్మోస్ట్ ఎవ్వరికి ఇప్పుడు ఎంఆర్ఐ తీసినా ఎంతో కొంత డీజనరేషన్, ఎంతో కొంత డ్యామేజ్ అనేది సర్వసాధారణంగా కనబడుతుందండి. ఎవరికి పర్ఫెక్ట్గా లేదు, ఎవరి జీవనశైలి పర్ఫెక్ట్ లేదు, ఎవరికి కూడా వెన్నుపూస కూడా పర్ఫెక్ట్ లేదు. కానీ మనం ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో పెద్దగా మనకు లక్షణాలు ఏం బయటపడవు. అంటే మైల్డ్గా డీజనరేషన్, మైల్డ్గా స్టిఫ్నెస్ ఉంటుంది. కొద్ది నడవడమో లేకపోతే ఏదైనా బాగా ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు లైట్గా మనకు మెడ నొప్పి, బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గిపోతుంది. అంటే అర్థం చేసుకోండి, ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ స్టేజ్లోనో సెకండ్ స్టేజ్లోనో మీకు ఎంతో కొంత పెయిన్, ఎంతో కొంత స్టిఫ్నెస్, ఎంతో కొంత డీజనరేషన్ జరిగిందని మనం అనుకోవచ్చు. ఎప్పటి నుంచి లక్షణాలు బయటికి ఎక్కువగా కనబడతాయి అంటే థర్డ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ థర్డ్ స్టేజ్కి వచ్చింది అనుకోండి, మనకి ఎంతో కొంత ఈ డిస్క్లలో స్టిఫ్నెస్ రావడము, ఈ డీజనరేషన్ అవ్వడము, హెవీగా స్టిఫ్నెస్ రావడము, కొంతవరకు మైల్డ్గా డిస్క్ ప్రొలాప్సిస్ కూడా అవ్వడము. సో కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అయినా లేదా మనం రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే మనం జాబ్ కానీ డెస్క్టాప్ వర్క్ కానీ ఓవర్గా కొద్దిగా స్ట్రెయిన్ అయినా కూడా పెయిన్ రావడము, కొంచెం ఎక్సర్సైజెస్ చేసినా మనకు ఉపశమనం కలగడము, లేదా ఎక్కువగా రెస్ట్ తీసుకుంటేనే మనకు ఉపశమనం రావడం, ఒక్కొక్కసారి ఉపశమనం కూడా రాకపోయి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో యూజువల్గా మనం ఆ స్టేజ్లోనే, అంటే కొంతమంది హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, హెల్త్ కాన్షియస్ లేని వాళ్ళైతే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళరు. వాళ్ళు ఇంట్లోనే రెస్ట్ తీసుకొని ఒంటిగా తగ్గించుకునే ప్రయత్నమే ఎక్సర్సైజ్ చేసో ఏదో చేసి తగ్గించుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది, డాక్టర్ దగ్గర పోతే ఒక ఎక్స్రే తీస్తాడు, కొంత గ్యాప్ వచ్చిందమ్మా, ఎందుకంటే డిస్ప్లే కనబడవు ఎక్స్రేలో. సో కొంత గ్యాప్ వచ్చింది, కొంచెం స్టిఫ్నెస్ వచ్చింది, ఏం పర్లేదు రెస్ట్ తీసుకోండి, ఓ 2 రోజులు 4 రోజులు పెయిన్ కిల్లర్ వాడేసేయండి, అయినా తగ్గకపోతే ఓ ఫిజియోథెరపీ చేయించుకోండి అని చెప్పేసి మీకు పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే కన్సిస్టెంట్గా ఇలాగే డీజనరేట్ అయ్యి ఇప్పుడు మనం లక్షణాలకే వైద్యం ఇచ్చాము. సో కాబట్టి ఇది ఇంకా డీజనరేషన్ అయ్యి మనకి ఇంకా హెవీగా స్టిఫ్నెస్ క్రియేట్ అయ్యి కర్వేచర్లో కూడా కొంతవరకు డిఫెక్ట్స్ రావడము, లేదా డిస్క్ కొద్దిగా ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా ప్రోట్రూడ్ అవ్వడం. మనం డిస్క్ చూసుకుంటే ఇది మన వెన్నుపూసలో ఒక్క సెగ్మెంట్ మాత్రమే. సో దీంట్లో డిస్క్ చూడొచ్చు, ఇక్కడ నరం చూడొచ్చు. సో మన బ్రెయిన్ నుంచి కంప్లీట్గా నర్వస్ సిస్టమ్ అంతా కూడా వెన్నుపూస ద్వారా పాస్ అవుతుంది. సో ఈ సర్వైకల్ రీజన్ నుంచి మన చేతి నరాలన్నీ కూడా పాస్ అవుతూ ఉంటాయి. సో మెడ దగ్గర నరాలు ఏమైనా కంప్రెస్ అయ్యాయి అనుకోండి, విపరీతంగా మెడ నొప్పి, తల నరాలు కంప్లీట్గా కంప్రెస్ అయ్యి తల తిరగడము, తర్వాత వర్టిగో లాంటి కండిషన్స్ రావడము. సో మెల్లమెల్లగా చేతి నరాలన్నీ కూడా బాగా ప్రెస్ అయ్యి చేతి తిమ్మిర్లు ఎక్కేయడము, చేతుల్లో మంటలు రావడము, రేడియేటింగ్ పెయిన్స్ భుజాల్లో రావడము అలా జరుగుతూ ఉంటుంది. అదే మధ్య భాగంలో డీజనరేషన్స్ అయ్యాయి అనుకోండి, ఈపు భాగంలో బాగా క్రాంప్స్ రావడము, పెయిన్స్ రావడము, రేడియేటింగ్ పెయిన్స్ రావడము. లంబార్ రీజన్లో లోవర్ బ్యాక్లో వచ్చింది అనుకోండి, కంప్లీట్గా
మనకి సివియర్‌గా బ్యాక్ పెయిన్స్ రావడము అండ్ కాళ్ళకి సంబంధించిన నరాలన్నీ ఇక్కడి నుంచే పారుతా ఉంటాయి కాబట్టి కాళ్ళలో రేడియేటింగ్ పెయిన్స్, మంటలు, బర్నింగ్ సెన్సేషన్స్ ఇలాంటివి వస్తా ఉంటాయి. సో, ఆల్మోస్ట్ 4th స్టేజ్‌లో చాలా తీవ్రంగా సింప్టమ్స్ ఉంటాయి కాబట్టి డాక్టర్ దగ్గరికెళ్తాము. కొంచెం హెవీగా పెయిన్ కిల్లర్స్ ఈ మధ్య అనస్థీషియా ఇంజెక్షన్స్ కూడా ఇచ్చేస్తున్నారు పెయిన్ మేనేజ్‌మెంట్‌కి. సో, మేనేజ్‌మెంట్ ట్రీట్మెంటే జరుగుతుంది. సో, 4th స్టేజ్‌లో కొంతమందికి సర్జరీ సజెస్ట్ చేస్తారు, కొంతమందికి చేయరు. బట్ ఇంకా కొద్దిగా ప్రోగ్రెస్ అయిపోయాక 5th స్టేజ్‌లో మీ పని మీరు చేసుకునే పరిస్థితులు కూడా ఉండరు. హెవీ పెయిన్స్‌కి మీరు బెడ్ రిడెన్‌కి అయినా కూడా మీకు విపరీతంగా నొప్పులు అలాగే కొనసాగుతూ ఉంటాయి. సో, అప్పుడు చూసుకుంటే ఎంఆర్ఐ తీస్తే మీ డిస్క్ హెవీగా ప్రొలాప్స్ అయిపోయి ఉంటుంది. నరం పూర్తిగా కంప్రెషన్‌లో ఉంటుంది. సో, కంపల్సరీ మీకు సర్జరీ అండర్‌గో కావాలని చెప్తారు. యూజువల్‌గా ఈ డిస్క్ నరము ఆల్మోస్ట్ బాగా ప్రెస్ అయిపోయి ఉంటుందండి. బాగా విపరీతంగా ప్రెస్ అయిపోయి ఉంటుంది. సో, ఆ డిస్క్‌ని ట్రిమ్ చేసేటప్పుడు, డిస్క్‌ని సర్జికల్‌గా మీరు కట్ చేసేటప్పుడు నరానికి కొంచెం అన్నా దెబ్బ తగులుతుంది. దానివల్ల నరం కంప్లీట్‌గా ఎప్పటికీ సిగ్నల్స్ అనేవి కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయి మీకు నొప్పి ఉండదు, స్పర్శ కూడా పోతుంది. సో, ఒకవేళ లంబార్ రీజియన్‌లో మనకు సర్జరీస్ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, కాళ్ళు పడిపోవడము. అదే మెడ రీజియన్‌లో మనకు సర్జరీ ఫెయిల్ అయిందంటే పర్మనెంట్‌గా కాళ్ళు, చేతులు పడిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతుంది అదే అండి. సో, ఇక్కడ మనం అప్రోచ్ చూడండి, ట్రీట్మెంట్ అప్రోచ్ చూడండి. మనకి లోపట ఫస్ట్ ఇవి ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి? వెన్నుపూస డైరెక్ట్‌గా వెన్నుపూసలో మీకు ఏదైనా బయట నుంచి ఏదైనా గుద్దింది, యాక్సిడెంట్ అయింది లేదా కింద పడి కదిలింది అంటే ఏ ప్రకృతి సహజమైన డ్యామేజ్ జరగలేదు. ఆర్టిఫిషియల్‌గా బయట నుంచి జరిగింది అనుకుందాం. దానికి మనం ఒప్పుకుందాం కరెక్టే అని. బట్ చాలా మందికి 90% జీవనశైలి వ్యాధులతోనే వస్తున్నాయి. మనం టైంకి తినట్లేదు. ఇక్కడ మన జీర్ణకోశ ఉంటుంది. ఇక్కడ మన యూరినరీ బ్లాడర్ సంబంధించింది ఉంటుంది. సో, టైంకి తినట్లేదు. మన గట్ హెల్త్ పాడవుతుంది. యాసిడ్స్ పెరిగిపోతా ఉన్నాయి. రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి మనకి. సో, దానివల్ల మన గట్ హెల్త్ పాడవుతుంది. టాక్సిసిటీ పెరుగుతూ ఉంది. సో, వీటి నుంచి వచ్చే విషవాయువులన్నీ తగిలి ఈ వెన్నుపూస అంతా కూడా ఒక పచ్చి కొమ్మ నుంచి ఎండు కొమ్మలాగా డీహైడ్రేట్ అయిపోయి లోపటి నుంచి స్ట్రక్చరల్‌గా వీక్‌నెస్ వచ్చి మెల్లిమెల్లిగా దాని ఒరిజినల్ కర్వేచర్‌లో డిఫెక్ట్స్ రావడము, డీజనరేట్ అయిపోయి డిస్కులు డీహైడ్రేట్ అయిపోయి, చిరిగిపోయి డిస్కులు ప్రొట్రూడ్ అవ్వడము, నరాలు తీవ్రంగా కంప్రెస్ అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది? ఇప్పటి వరకు మీకు చెప్పిన ట్రీట్మెంట్‌లో ఈ గట్ హెల్త్‌ని రీసెట్ చేయడం కానీ, ఇన్ఫ్లమేషన్‌ని తగ్గించడం కానీ, లేదా కొన్ని కేసెస్‌లో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అంటే యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటాం. మొత్తం వెన్నుపూస డీహైడ్రేట్ అయిపోతుంది, డీజనరేట్ అయిపోతుంది, ఫ్యూజ్ అయిపోతా ఉంది. సో, ఈ లక్షణాలకే వైద్యం ఇస్తున్నాం కానీ రోగ మూలాలని కంప్లీట్‌గా నెగ్లెక్ట్ చేయడం వల్ల రోగం అనేది ఏ స్టేజ్‌లో కూడా ఆగట్లేదు. అండ్ లాస్ట్ స్టేజెస్‌లో చూసుకుంటే ఇది చాలా స్ట్రక్చరల్‌గా హెవీ వీక్‌నెస్ వల్ల మీరు చేసుకునే చిన్న చిన్న దినచర్య యాక్టివిటీస్ కూడా ఎక్కువ ప్రెషర్ బిల్డ్ చేసి ఇంకా ఎక్కువ స్ట్రక్చరల్‌గా డ్యామేజ్ యాడ్ చేస్తూ ఉంటాయి. సో, అక్యుపంక్చర్, ఫంక్షనల్ మెడిసిన్‌లో ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది? ఎలా మనం ఫర్దర్ స్టేజెస్‌ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు? ఎంతవరకు మనం నాన్ సర్జికల్‌గా కరెక్ట్ చేసుకోవచ్చు? మళ్ళీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మళ్ళీ నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చా అనే విషయం మీద మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పేషెంట్‌కైనా కూడా 3rd స్టేజ్ వచ్చినా, 4th స్టేజ్ వచ్చినా, 5th స్టేజ్‌లో మనకు 50% ఎందుకంటే ఆల్రెడీ హెవీగా స్ట్రక్చరల్ డ్యామేజ్ అయిపోయింది. ఇంకా సర్జికల్‌గా అది సక్సెస్ అవ్వదు. నాన్ సర్జికల్‌గా అట్‌లీస్ట్ మనకు 50% ఛాన్స్ ఉంటుంది. అండ్ 4th స్టేజ్‌లో ఉన్నవాళ్ళు డెఫినెట్‌లీ నాన్ సర్జికల్‌గా రికవర్ అవుతారు. బట్ వాళ్ళు పూర్తికి 100కి 100 సామర్థ్యంతోని వాళ్ళు జీవితాంతం వర్క్ చేయలేరు. కేవలం 60-80% మధ్యలో సామర్థ్యంతోనే వాళ్ళు జీవితాంతం వర్క్ చేసుకోగలరు. 3rd స్టేజ్‌లో ఉన్నవారు ఆల్మోస్ట్ 90% మళ్ళీ నార్మల్సీ రిటైన్ చేసుకోవచ్చు. అంటే ఎంత ఎర్లీ స్టేజ్‌లో ఈ వైద్యం స్టార్ట్ అవుతే అంత మంచిదని మనం గ్రహించాలి. సో, ఫస్ట్ పేషెంట్‌కి కాజ్ ఆఫ్ డ్యామేజ్ ఐడెంటిఫై చేస్తాం. ఎందువల్ల వెన్నుపూస డీజనరేట్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అనేది మనము వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది, ఆహార విధానం ఎలా ఉంది, అండ్ వాళ్ళ బాడీలో ఎలాంటి టాక్సిన్స్ ఉన్నాయి, ఎలాంటి ఫంక్షనల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, గట్ హెల్త్ ఎలా ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది. సో, డ్యామేజ్‌కి పూర్తి కారణాలు తెలుసుకొని పార్ట్స్ మార్చుకోవడం బెటరా? లేకపోతే వ్యవస్థని సరి చేసుకోవడం బెటరా? సో, మేము వాళ్ళకి పూర్తిగా డైట్, లైఫ్ స్టైల్, మెడిసిన్, ట్రీట్మెంట్ ఇచ్చేసి లోపల జరిగే కణాల లెవెల్‌లో డ్యామేజ్ అంతా కూడా ఆగిపోయేలాగా అండ్ దీనికే స్ట్రెంత్ రీజనరేషన్ వచ్చేలాగా మళ్ళీ ఎండు కొమ్మ నుంచి పచ్చి కొమ్మలాగా మారడానికి మళ్ళీ మ్యాక్సిమం స్ట్రెంత్ లైఫ్ రిటైన్ అవ్వడానికి కావాల్సిన పోషకాలు ఇచ్చుకుంటూ అక్యుపంక్చర్‌లో నాన్ సర్జికల్ ప్రోటోకాల్స్ ఉన్నాయండి. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో, వెంట్రుక మందం సూది ఒక డిస్క్‌లో
మనం ఇక్కడ నుంచి 2 వైపుల నుంచి ఇన్సర్ట్ చేసి ఒక ఎలక్ట్రోడ్స్ లాగా పెట్టి దీనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ తరంగాలు మనం ఇస్తూ ఉంటాం. సో ఇలా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం. సో పేషెంట్ కండిషన్ బట్టి ఆ డిస్క్ ప్రొలాప్సిస్ బట్టి వాళ్ళ ఎంఆర్ఐని అన్ని స్టడీ చేసి ఎన్ని సెషన్స్లో మనం నాన్ సర్జికల్గా ఈ కరెక్షన్ చేయొచ్చు అని చెప్తాము. యూజువల్గా క్రానిక్ కేసెస్లో మాకు 2 months ట్రీట్మెంట్లో మేము కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. అంటే దాదాపు 4th, 5th స్టేజ్లో ఉన్న వాళ్ళకి 2 months to 3 months కూడా పట్టొచ్చు. అక్యూట్ స్టేజ్ ఉంటే 1 to 2 months లోపే మనం ఈ నాన్ సర్జికల్ కరెక్షన్ చేయొచ్చు, అంటే ఆల్మోస్ట్ 3rd to 4th స్టేజ్ ఉన్న వాళ్ళకి. సో తక్కువ టైంలోనే మనము ఆ డిస్క్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే మిమ్మల్ని కొయ్యకుండా, మిమ్మల్ని డ్యామేజ్ చేయకుండా, మీ నరాల మీద ఎలాంటి డ్యామేజ్ గురి చేయకుండా మనం డిస్క్లని మళ్ళీ వెనక్కి రీసెట్ చేయడము. ఒకవేళ డిస్క్లు కదిలే పొజిషన్లో లేవనుకోండి, మెల్లిగా న్యూరోఫిజియాలజీ మారుస్తాం, అంటే మెల్లిమెల్లిగా స్టిమ్యులేట్ చేసుకుంటూ నరాలని కొద్దిగా డీవియేట్ చేయడం వల్ల వాటి మీద ఉన్న ఒత్తిడి తగ్గిపోయి మీకు ఎలాంటి పెయిన్ అనేది, రేడియేటింగ్ పెయిన్స్ అనేవి ఉండకుండా చేయొచ్చు. అండ్ ఎంత అర్లీ స్టేజ్లో మనం ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత తక్కువ డ్యామేజ్తో, అంత తక్కువ ట్రీట్మెంట్తో మనం బయటపడవచ్చు. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా, ఈవెన్ సర్జన్స్ కూడా అపీల్ చేసింది, మీకు ఒకవేళ ఏదైనా పెద్ద సమస్య, అంటే ఇప్పుడు మీకు ఏదో సర్జరీ జరిగి డ్యామేజ్ అయిపోయి రప్చర్ అయిపోయింది అనుకోండి, తప్పనిసరిగా మీరు సర్జరీ చేయాలి. బట్ ఒకవేళ బాడీలో ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ వల్ల, జీవనశైలి వల్ల మనకి డ్యామేజ్, డీజనరేషన్ జరిగి పేషెంట్ సఫర్ అవుతే పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్ వాడి వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అవ్వకూడదు. సో సర్జరీస్ ఏవైతే ఉన్నాయో చాలా మందికి 10లో 9 మందికి వాళ్ళు కాలు చేతులు పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మన అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ప్రతి హాస్పిటల్లో కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. షార్ట్లీ ఎయిమ్స్ హాస్పిటల్, ఆల్రెడీ గంగారాం హాస్పిటల్, సఫర్జంగ్ హాస్పిటల్లో ఢిల్లీలో ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాయి, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఇప్పుడు ఎయిమ్స్లో కూడా స్టార్ట్ అవబోతున్నాయి. 2028 to 30 లోపు ప్రతి హాస్పిటల్ కూడా ఇది రాబోతుంది. కానీ మనం ముందే అవగాహన తెచ్చుకొని మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం వల్ల మీరు అనవసరమైన సర్జరీస్ని కానీ, అనవసరమైన మెడికేషన్ని కానీ వాడకుండానే మీరు రికవర్ అవ్వచ్చు. సో చాలా సింపుల్ ప్రొసీజర్స్, కానీ ఎంత లేట్ అవుతా అంత కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది. అంతే లెవెల్లో మీరు కూడా సఫరింగ్ పెరిగిపోతూ ఉంది, ఖర్చు కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరికి వెన్ను సమస్యలకి సంపూర్ణ పరిష్కారం అక్యుపంక్చర్లో, అది కూడా ఫంక్షనల్ మెడిసిన్ కాంబినేషన్లో మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఎంతోమంది, ఇప్పుడు మీకు చాలా టెస్టిమోనియల్స్ కూడా మేము ప్లే చేస్తాము. చాలామంది యంగ్స్టర్స్ నుంచి చూసుకుంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సర్జరీ కండిషన్స్లో ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తారు. వాళ్ళు రికవర్ అయ్యాక 15 years 20 years దాటిపోయినా కూడా వాళ్ళకి మళ్ళీ ఇంకో చిన్న కంప్లైంట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ జీవనశైలి వల్ల వాళ్ళకి వస్తూ ఉందో వాళ్ళకి ఆ జీవనశైలిని సరి చేసుకోమంటాం. కరెక్ట్, మా పని సర్వీసింగ్ వరకే, మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలో కూడా మేము నేర్పిస్తాం. అది పాటించడం వల్ల మళ్ళీ మీరు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు, దీని గురించి మళ్ళీ తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఆల్రెడీ more than 95% పేషెంట్స్లో ఎలాంటి రిలాప్స్ లేకుండా సర్జికల్ కండిషన్స్ కూడా రికవర్ అయిపోయి పూర్తి నార్మల్ లైఫ్లో ఉన్నారు. సో దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామందికి ఈ అవేర్నెస్ లేక అనవసరంగా పెయిన్ కిల్లర్స్ వాడేసి సర్జరీస్ తీసుకొని జీవితాలే పాడు చేసేసుకుంటున్నారు. సో ఈ వీడియో మీరు వాళ్ళకి చేర్చడం వల్ల వాళ్ళకి లైఫ్ మీద ఒక హోప్ కలిగినట్టు ఉంటుంది. అనవసరమైన వైద్యానికి, అనవసరమైన రిస్క్కి దూరంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది. సో దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ మళ్ళీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్.